నీవు విశ్వాసము ఉంచాలి. మనము చదువుకుంటా ఉంటాం ఒక మాట, ఈ లోకమును జయించింది ఏమంట? విశ్వాసం అంట. లోకమును జయించగలిగిన శక్తి విశ్వాసముకు ఉందంటే, మరి నీలో ఉన్న ఒక శ్రమ, నీలో ఉన్న ఒక బాధ, నీలో ఉన్న రోగము, నీలో ఉన్న ఇరుకు, నీలో ఉన్న అప్పు, నీలో ఉన్న సమస్య, నీలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అపవాదికి సంబంధించినటువంటి ఏ విషయమైనా నీ విశ్వాసము ద్వారా నువ్వు జయించలేవా? హల్లెలూయా. అవునా? విశ్వాసం ఎలా కలుగుతుందంటే రక్షణ ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఒకసారి మనము సెల్ఫ్ టెస్ట్ చూసుకోవాలి. ఏమని? నేను నిజముగా రక్షింపబడి ఉన్నానా? అవునా? నేను నిజముగా రక్షింపబడి ఉన్నట్లయితే నీలో విశ్వాసం ఉంటుంది. ఈనాటి కాలంలో మనము ప్రతి చిన్న విషయానికి కూడా అవిశ్వాసమును కనబరుస్తూ వస్తున్నాం. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా చిన్న విషయంలో కూడా అవిశ్వాసము, అపనమ్మకాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ అవిశ్వాసము, అపనమ్మకము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? అపవాది గుప్పిట్లోనికి తీసుకుని వెళుతుంది. అవిశ్వాసము, అపనమ్మకానికి తండ్రి వాడే. అవునా? నేను చిన్న అఘోరంత అవిశ్వాసం నీలో ఉన్న ఎడల కూడా, పని చిన్నదే, అవిశ్వాసం కూడా చిన్నదైనా కూడా నిన్ను అపవాది చేతిలోనికి తీసుకెళ్తుంది. కాబట్టి రక్షణ పొందుకున్న నీవు విశ్వాసము కలిగినటువంటి వారమే ఉండాలి. ఇక్కడ ఏమని చెబుతుందంటే, నీ ఇంటి వారు అనేటువంటి మాట అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇంటి వారు అంటే నీ ఒక్కడివే, ఒక్కదానివే. అవునా? అవునా? అందరూ అంటే ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అందరూ కలిస్తే ఇంటి వారు అని. అవునా? ఇక్కడ స్పష్టంగా అంటే దేవుని వాక్యం చెబుతుంది, ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వాళ్ళందరూ కూడా ఒకేసారి బాప్తిసము పొందిరి. ఇక్కడ ఉన్న విశ్వాసముకు, ప్రజెంట్ ఉన్న విశ్వాసముకు తేడా ఏంటి? అక్కడ చూడండి 32వ వచనంలో, అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మొదట ఏదైతే ఇప్పుడు నేను వాక్యము చెబుతున్నానో ఆ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యము బోధించడం జరిగింది. దేవుని వాక్యమును బోధించిన తర్వాత వాళ్ళు విన్న వెంటనే అక్కడ ఒక కార్యం ఉంది చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. అలాగే వెంటనే అతడు, అతని ఇంటి వారందరూ కూడా నిజమైనటువంటి రక్షణ అంటే బాప్తిసము వాళ్ళు పొందిరి. ఈ రోజున వాక్యము నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ విన్నా కూడా విశ్వాసం కలగట్లేదు చాలా హృదయాలలో. నిజమేనా? రక్షణ పొందుకున్నప్పటికీ కూడా బాప్తిసము పొందట్లేదు. రెండోది ఏంటి? విశ్వాసము అంటే మారు మనస్సు, రక్షణ, ఈ విషయంలో వీళ్ళేంటి? ఆ వాక్యం విన్న గడియలోనే, ఆ రాత్రిలోనే, అప్పుడే, ఆ క్షణమే దైవజనుని ద్వారా ఏమయ్యారంటే వీళ్ళు బాప్తిసం, రక్షణ పొందుకున్నారంట. రక్షణ పొందుకున్న ఇల్లు అది ఎలా ఉంటుంది, ఎలా ఆశీర్వదింపబడుతుందో తెలుసా? కీర్తన గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, భార్యకు ఒకటి, పిల్లలకి ఒకటి, భర్తకు ఒకటి. భార్య ఎలా ఉంటుందంటే తెలుసా? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. పిల్లలు ఎలా ఉంటారంటే తెలుసా? పిల్లలు ఒలివ మొక్కల వలె చాలా, ఒలివ అంటే ఆ నూనెకున్న ప్రత్యేకత, ఆ కాయలకున్న ప్రత్యేకత, నీ బిడ్డలు అంత ప్రత్యేకంగా ఎదుగుతారు, అలాగే స్టాండర్డ్ గా ఉంటారు, అంత ఖరీదుగా ఉంటారు, అంత ముఖ్యంగా, అంత ప్రాముఖ్యంగా ఉంటారు అని అర్థం. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ముచ్చటగా, గుచ్చుగా, చూడటానికి అందంగా, తీయగా, అన్ని విషయాలలో ప్రాముఖ్యముగా ఉండటానికి. ఇప్పుడు మనం చెప్పడం సందర్భం అది కాదు, కానీ ఇంటిని గుర్తు చేస్తున్నాను మీకు. ఈ రోజున మనము, మన కుటుంబము ఎలా ఉన్నాము? అసలు సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి రక్షణ పొందుకున్న కుటుంబముగా ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. రెండవ విషయము, ఇంకొక మాటను చదువుకుందాము.
నిజమైనటువంటి విశ్వాసము పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుందంట. హల్లెలూయా. ఇక్కడున్న మనందరికి ఎవరికైనా ఆలోచనండి, కొత్తగా వచ్చినప్పుడు నీలో పశ్చాత్తాపము కలిగినప్పుడే నిజమైన విశ్వాసము ప్రారంభమవుతుంది. పశ్చాత్తాపం లేకుండా సంవత్సరాల కొద్ది దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా వ్యర్థమే. ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపము వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా కలుగుతుందో అప్పుడే నిజమైనటువంటి విశ్వాసం అనేది ప్రారంభమవుతుంది. లేకపోతే కష్టం. పశ్చాత్తాపం లేకుండా విశ్వాసం కలగదు. పశ్చాత్తాపం ఎప్పుడు నీలో కలుగుతుందో అప్పుడే విశ్వాసం ప్రారంభమవుతుంది నీలో. అంతవరకు కష్టమే. కన్నీరు గార్చి దేవుని ఎదుట మనం ఒప్పుకొని, మన పాపాలను ఒప్పుకొని, మన దోషములను ఒప్పుకొని, ఇదిగో దేవా నేను ఇన్ని రోజులు నీతో లేనేమో, లేదా నువ్వు నన్ను చూడలేదేమో, నేను చూడలేదేమో, ఈ క్షణము ఇప్పుడు నీ సన్నిధిలో నేను వచ్చాను, నన్ను నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎప్పుడు నీవు పశ్చాత్తాపము కలిగి దేవుని ఎదుట కన్నీరు కాస్తావో అప్పుడు నిజమైన విశ్వాసం నీలో ప్రారంభమవుతుంది. నిజమైన కార్యాలు నీలో ప్రారంభమవుతాయి. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాము, యెహోషువ వలె సేవించే ఇంటిగా ఉండాలి. ఒకసారి చూసుకుందాం. యెహోషువ గ్రంథము 24:15 ఒకసారి మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 24:15 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలా మంచి మాటలు అక్కడ కూడా వ్రాయబడి ఉన్నాయి. తొందరగా యెహోవాను సేవించుట ఎడల మీరు ఎవరిని సేవిస్తున్నారో నేడు మీరు కోరుకొనుడి, అలాగే మీరు ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. దేవుని వాక్యం చాలా స్పష్టమైనటువంటి మాట ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఒకవేళ దేవుణ్ణి సేవించడము తప్పో పాపమో ఏమనుకుంటున్నారో మీరు నాకు తెలియదు, కానీ అయితే ఇప్పటి నుండి మీరు ఎవరిని సేవించారు, ఏమి చేశారు, ఏం మేలు జరిగిందో, ఏం మేలు జరగలేదో అవన్నీ పక్కన పెడితే నిజమైన రక్షణ, నిజమైన మారు మనస్సు, నిత్య జీవం అనేటువంటిది నా దేవుని నుండి వస్తుంది. కనుక మీరు ఎవరిని ఏమి సేవిస్తారో, ఎలా ఏం చేసుకుంటారో నాకు అనవసరం, కానీ నేను మాత్రము నా ఇల్లు మాత్రము మేమేం చేస్తామో యెహోవాని సేవిస్తాము. మా ఇంటి సభ్యులు, మా ఇంటి కుటుంబం అంతా కూడా మేము విశ్వాసముతో, అక్కడ మనం చూస్తాం యెహోషువ విశ్వాసముతో నిస్సహాయంగా. ఇప్పుడు ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో అని కొన్ని మాట్లాడడానికి మనము దేవుని మాటలు మాట్లాడడానికి సిగ్గుపడటం, ఏమన్నా అనుకుంటారేమో మళ్ళీ నాతో మాట్లాడాము, కానీ ఇక్కడ ఏం లేదు, నిస్సందేహంగా చెప్తున్నటువంటి మాట, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడం. ఇందులో ఇంక డౌట్ ఏం లేదు, ఇక్కడ ఇంకేం లేదు. నువ్వేమనుకుంటున్నావు, బంధువు ఏమనుకుంటాడో, మా అన్న ఏమనుకుంటారో, మా అక్క అనుకుంటారో, లేదా నా బిడ్డలు అనుకుంటారో, లేకపోతే నా బంధువులు అనుకుంటారో, ఐ డోంట్ కేర్. నాతో దేవుడు చెప్పినటువంటి మాట, నేను నా ఇంటి వాడు యెహోవాని మాత్రమే సేవించను. ఇంట్లో ఒక్కొక్క రీతిగా కాదు, కుటుంబం అంతా కలిసి దేవుని సేవిస్తున్నాం. ఇదే చెప్తున్నాడు యెహోషువ, వేరే దేన్ని చెప్పట్లేదు. 10 మంది ఉన్నారు, ఒక ఇద్దరు అక్కడ, ఒక ఇద్దరు ఇక్కడ, ఇంకో 6 మంది అక్కడ, అట్లా కాదు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా, నేను నా ఇంటి వారు ఖచ్చితంగా దేవుణ్ణి సేవిస్తాం. జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తాం. జీవం లేని దేన్ని ఏ దానిని కూడా కాదు, జీవం ఉన్న దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం. అంటే అందుకని ప్రత్యేకంగా ఇల్లు, దేవుని ఇల్లు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి అని యెహోషువ చూపిస్తున్నాడు. దేవుడు ఒకరిద్దరు కాదంట, వాళ్ళ ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవిస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు, ఆయన మహిమపరుస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు. ఎవరు ఏదో అనుకుంటారు, లేదా మా ఇంటికి రారేమో, ఎందుకు రారు, వస్తారు. దేవుడు పిలిపిస్తుంది. దేవుని పక్కన నిలబడు, దేవుని మాట విషయంలో నిలబడు. ఎవరిని రప్పించాలన్నా కూర్చొని ప్రార్థన చేయి, దేవుడు వారిని రప్పించుకుంటాడు. హల్లెలూయా. మనుషుల అనుసారంగా నువ్వు నడవద్దు, మనుషులకు ఇష్టం వచ్చినట్టు జీవించొద్దు.
మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చూసినట్లయితే, ఇంతకాలం నీవు మనుషులకు నచ్చినట్టు బంధువులు, స్నేహితులు వాళ్ళు చెప్పి వీళ్ళ ప్రకారం వాళ్ళ ప్రకారం జీవించినటువంటి కాలము, గతించిన కాలము చాలు. ఇప్పుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించడం నేర్చుకో. ఎంతకాలం గడిచిపోయింది, 30, 40, 20, 30, 15, 40, 50 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు నువ్వు వాక్యం తెలిసి వాళ్ళు చెప్పినట్టు నేను వింటున్నా, వీళ్ళు చెప్పినట్టు నేను వింటున్నా జీవించడం మొదలు పెట్టావు అనుకో, జీవితం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? పాడైపోతుంది. దేవుడు నీకు చెప్పినట్టు నువ్వు జీవించడానికి ఒక మార్గాన్ని దేవుడు చూపించినప్పటికీ కూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇదో అక్కడికి ఇక్కడికి వాళ్ళ మాటలు వద్దు మనకి. నీవు వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి రీతిగా ఉండాలంటే వాక్యం నీలో ఉండాలి. ఈరోజు నువ్వు వాళ్ళు చెప్పిన తింటున్నావు అంటే వాక్యం నీలో లేదని అర్థం. హల్లెలూయా. తన బిడ్డలను ఏం చేస్తాడంటే దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడంట. అది సువార్త చెప్పడం విషయంలో కానీ, మంచి చెప్పడం విషయంలో కానీ, మంచి మాటలు, మంచి మార్గం బోధించిన విషయం ఏదైనా సరే ఉన్నత స్థితిలో. అంటే దేవుని ఇల్లు అలా ఉండాలంట, దేవుని బిడ్డల ఇల్లు అలా ఉండాలంట. ఈరోజు నువ్వు అలా లేదంటే నీ పిల్లలు కూడా అలా ఉంటారు. ఈరోజు మనం బోధిస్తే వాళ్ళు బోధిస్తారు, మనం పాడితే వాళ్ళు పాడతారు, మనం ప్రార్థిస్తే వాళ్ళు ప్రార్థిస్తారు, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు, మంచి నడవడిక నడిస్తే మంచి నడవడిక, మంచిగా బ్రతికితే మంచిగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ రోజున యెహోషువ ఇంటిని గురించి ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకరు ఇద్దరు కాదంట, నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ. మనం ఒక పాట పాడుకున్నాం, నేను నా ఇంటి వారు ఏమంట, నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నిజమే, అది ఆయన మానకుండా చేస్తున్నాడు. అందుకే కుటుంబం అంతగా ఇచ్చిపబడింది, ఆశీర్వదింపబడింది. ఈ రోజున మనలో లోటుపాట్లు ఎందుకు ఉన్నాయి? నేను ఒక్కదాన్నేనా లేదా నా కుటుంబమా? మనం ఏం చెప్పాలి? కుటుంబము అని చెప్పాలి. హల్లెలూయా. ఆయన అక్కడ భయపడలేదు చెప్పడానికి. ఒక యుద్ధ శూరుడు లాగా చెప్తున్నాడు. యుద్ధంలో నీ ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి నిలబడతారే ఒక శూరుడు, అలా చెప్తున్నాడు నిలబడి. మీరు ఎవరిని చూడండి, అక్కడ చూడండి 15 వచనం ప్రారంభంలోనే వ్రాయబడి ఉంది, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. చివరికి వచ్చేపాటికి ఆయన అంటున్నాడు, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఆ మాట తన కుటుంబంతో కాదు చెబుతున్నది, తన బంధు జనం అంతా కూడా అక్కడ నిలబడి ఉంది. అంత ధైర్యంగా ఆయన చెప్పాడు అంటే తన అర్థం ఏంటి తెలుసా? తనలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. ఇక మూడవది ఒక మాట చూసుకుందాము, శుభములకు యోగ్యమైనటువంటి ఇల్లుగా ఉండాలి. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, లేదా నీ ఇంటిని బట్టి శుభమైనటువంటి ఇల్లుగా, మంచి ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 10:12. మత్తయి సువార్త 10:12 చాలా స్పష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇంటి వారికి మనం ఏం చేయాలి? శుభమని చెప్పి అడుగు పెట్టాలి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ నోట నుండి వచ్చే శుభమనే మాట ఆ ఇంటికి గొప్పగా ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ నోటికి దేవుడు అంత శక్తిని వేచాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఈ ఇంటికి శుభము కలుగును గాక. దేవుడు మనల్ని శుభము కలిగే రీతిగా దేవుడు నన్ను మంచిగానే సృష్టించాడు, మంచిగానే చేశాడు. ఆయన ఎలా ఉండాలంట? దేవుని బిడ్డల ఇల్లు శుభము అనిపించుకునేటువంటి ఇల్లులా ఉండాలంట. ఈ రోజుల్లో కొత్తగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అడుగు పెట్టేటప్పుడు ఈ ఇంటికి మంచిది అవునుగాక అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీతో నాతో సహా ఈ రోజున దేవుడు ఇది మాట్లాడిన మాట. మనం ఎప్పుడు ఎన్నిసార్లు అడుగు పెట్టు, ఆ ఇంటికి మంచిది దేవా చెయ్యని అని చెప్పాలి మనం దేవుడితో. చాలా స్పష్టమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి మాట అది. అక్కడ చూసినప్పుడు ఇదిగో ఖచ్చితంగా ఆ మాటను మనం చూస్తున్నాము. ఈ ఇంటికి ఒక ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంటి వారికి మనం ఏం చెప్పాలంట? శుభము అగునుగాక, యోగ్యత అగునుగాక, ఆయు ఆరోగ్యం సమృద్ధిగా ఇంట్లో దేవుడు కలుగజేయును గాక. మనకి ఏమొస్తే అది ఆ ఇంట్లో మనం పలికినప్పుడు, నిజంగా చెప్తున్నాను, నిన్ను వాళ్ళు వీళ్ళు అంటున్నారేమో, నీ నోరు చెప్తే ఏది పలకదని కాదు,
వాడు చెప్పిన దాని ప్రకారం 100 రెట్లు నీ నోటితో నువ్వు పలికే మంచి మాట అది దేవుడు నెరవేరుస్తాడు. చెడ్డదాన్నే ఏదో అవుతా ఉంది అనేటప్పుడు మంచిది 100 రెట్లు అవుతుంది నీ నోటి ద్వారా. హల్లెలూయా. చెడ్డదాన్ని ఆ చెడు తలంపు కూడా, కీడు అనేటువంటిది కూడా మన తలంపులోనికి రాని కూడా చేయాలంట దేవుడు వాక్యం చెబుతుంది. కానీ ఈ రోజు దేవుడు అంటాడు, ఆ ఇంటికి శుభమని పలికి ఇంటిగా నీ ఇల్లు ఉండాలి అని. అంటే ఒక ఇంటికి శుభమని పలికేవంటే నీ ఇంట్లో శుభం ఉందని, పలకలేదంటే మనం లేదని. అవునా? మనం ప్రార్థన చేస్తాం ఏ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, గృహ కుడికలు జరిగినప్పుడు, ఈ ఇంటి బిడ్డలను చేసే ప్రతి సమస్త పనులన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? ఆ ఇంటికి మంచిది కావాలని కదా ప్రేయర్ పెట్టింది, వాళ్ళందరికీ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కదా ప్రార్థన పెట్టింది. అవునా కదా? మరి వాటి గురించి మనం ఆశీర్వాద వచనం పలుకుతున్నప్పుడు దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడా లేదా? హల్లెలూయా. కాబట్టి ఒక ఇల్లు ఎలా ఉండాలంట? శుభకరముగా ఉండాలంట. నీవు శుభకరముగా ఉండాలంటే ఇంకొక ఇంటికి నువ్వు శుభమని పలకాలి.